వామ్మో మావా, గోవా నుంచి హుబ్లీకి వెళ్తున్నప్పుడు మందు బాటిల్ పట్టుకున్నారు ట్రైన్ లో. అది చూడండి, ఆ గోతం మొత్తం మందు బాటిల్లే. మీరు కూడా గోవా నుంచి మందు బాటిల్ గనక ట్రైన్ లో తీసుకెళ్తున్నట్టయితే ఈ తప్పు మాత్రం అస్సలు చేయొద్దు. హలో మావా, ప్రజెంట్ అయితే నేను గోవా నుంచి హుబ్లీ వెళ్తున్నాను ట్రైన్ లో. ఎందుకు? అసలు నేను హుబ్లీకి ఎందుకు వెళ్తున్నాను, దారిలో ఏమైంది, నాకు ఎదురైన కొన్ని సంఘటనల్ని మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా మావా. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మావా. గోవాలో నేనుండే ఏరియా దగ్గర నుంచి పంజిమ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంది. అక్కడి నుంచి వాస్కో వెళ్ళాలి బస్సులో. పంజిమ్ బస్ స్టాండ్ కి దగ్గరలో కేఫ్ బెంగళూరు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది మావా. ఈ రెస్టారెంట్ లో మనకి సౌత్ స్టైల్లో దోశ, ఇడ్లీ, వడ ఇంకా చాలా దొరుకుతాయి. నేను ఆ దారిలోనే వెళ్తున్నానుగా అని చెప్పేసి ఒకేసారి తినేద్దామని చెప్పేసి ఒక ప్లేట్ ప్లెయిన్ దోశ తీసుకున్నాను. దీని అమ్మ జీవితం, దోశలో పిండి కంటే ఆయిల్ ఎక్కువ ఉంది మావా. టేస్ట్ విషయానికి వస్తే గోవాలో దొరికే వాటికంటే బెటరే కొంచెం. నేనైతే టిఫిన్ చేసేసి పంజం నుంచి వాస్కు వెళ్తున్నాను బస్సులో. నాకు 35 రూపాయలు తీసుకున్నారు టికెట్. మామ, పంజం నుంచి వాస్కోకి గంట జర్నీ ఉంటుంది. నేను గోవా వచ్చిన మొదట్లో వాస్కోలో ఆల్మోస్ట్ 3 years ఉన్నాను. గోవాలో మన తెలుగు వాళ్ళు ఉండే ఏరియాలో వాస్కో ఒకటి. వాస్కో రైల్వే స్టేషన్ కి బయటే ఈటర్స్ డెన్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటుంది ఫుడ్. అలానే ఇక్కడ టెంప్టేషన్ అనే కేఫ్ కూడా ఉంటుంది. ఇది ఫేమస్ వాస్కోలో. ఈసారి మీరు వాస్కోలో దిగినప్పుడు ఒకసారి ఒక లుక్ వేసుకోండి. సో 1 hour తర్వాత మనం వాస్కో రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాము. మామ, సడన్ గా ప్లాన్ చేయడం వల్ల టికెట్ అయితే నాకు ఆన్లైన్ లో దొరకలేదు రిజర్వేషన్ చేద్దామంటే. సో జనరల్ టికెట్ తీసుకొని నేనైతే ట్రైన్ ఎక్కుతున్నాను. ఇక్కడ జనరల్ బోగి కూడా ఏదో స్లీపర్ లాగా ఉంది మావా. బోగి అయితే చాలా నీట్ గా ఉంది. దీని పేరు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అంట. మీరు గోవా నుంచి వెళ్ళేటప్పుడు ట్రైన్ లో అయితే వాస్కోలోనే ఎక్కండి. ఈవెన్ రిజర్వేషన్ చేసుకున్నా సరే వాస్కోలోనే ఎక్కితే బెటర్. ఈవెన్ మీరు బుకింగ్ చేసుకున్నా సరే వాస్కోలోనే ఎక్కండి. ఎందుకంటే మనకి లగేజ్ పెట్టుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటది. అదే మడ్గావ్లో ఎక్కితే లగేజ్ ఆల్రెడీ వాస్కోలో ఎక్కిన వాళ్ళు పెట్టుకుంటారు. అందువల్ల జనరల్ బోగిలో పైన పనుకోవడానికి బెర్తులు ఉన్నాయి మావా. ఇవి కూడా చాలా నీట్ గా ఉన్నాయి, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకా మందు విషయానికి వస్తే గోవా నుంచి వెళ్లే వాళ్ళందరూ మందు బాటిల్ తీసుకెళ్తున్నారు మావా. మీరు గనక ట్రైన్ లో వెళ్తున్నట్టయితే అఫీషియల్ గా అయితే నాట్ అలౌడ్. ఈవెన్ గోవాలో మందు బాటిల్ కి పర్మిట్ ఇస్తారు. దాన్ని గనక మీరు కర్ణాటకలో చూపిస్తే పక్కన చింపి పడేస్తారు. కొంతమంది ఏమంటారంటే బాటిల్ ఓపెన్ చేసి తీసుకెళ్ళి మావా, ఎవడు చూడ్డా అంటాడు. అది కూడా అపోహే. మీరు ఎట్ట తీసుకెళ్ళినా మొత్తం మీ దగ్గర వసూలు చేసి పక్కన పెడతారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మన ఫాలోవర్ ఒక అతను కలిశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. పొద్దున్నే 4:30కి హుబ్లీ అయితే చేరుకున్నాను మావా. ఇదైతే హుబ్లీ స్టేషను. మావా, హుబ్లీ జంక్షన్ చాలా పెద్దది. ఈ స్టేషన్ లో ప్రత్యేకత ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. అలానే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి ఈ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. ఈ హుబ్లీ స్టేషన్ కి నేను ఒక 50 సార్లు వచ్చుంటా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. కావాలి. హుబ్లీలో టీ తాగేటప్పుడు సడన్ గా ఒకటి గుర్తొచ్చింది మావా. హుబ్లీలో జనరల్ వెయిటింగ్ రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది మావా. జెంట్స్ కు సెపరేట్ వాష్రూమ్స్, అలానే లేడీస్ కూడా సెపరేట్ గా ఉన్నాయి. అలానే ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఉన్నాయి మావా.
స్టేషన్ లో వీళ్ళు మౌనంగా కూర్చొని ఉన్నారు. ఎవరో పలకరించబోతుంటే నేను వెళ్ళి కాసేపు అలా సరదాగా 5 నిమిషాలు సొనబెట్టుకున్నాను. ఈ హుబ్లీ నుంచి బయటకు వచ్చేటప్పుడు గోడల మీద కర్ణాటక స్టేట్ లో ఉన్న టెంపుల్స్ గురించి, అలానే కర్ణాటక చరిత్ర గురించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే స్టేషన్ లో లగేజ్ రూమ్ ఉంది. 24 అవర్స్ కి 30 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇంతకీ నేను గోవా నుంచి హుబ్లీ ఎందుకు వచ్చానంటే, ఆంధ్ర నుంచి గోవాకి మా ఫ్యామిలీ వస్తున్నారు. డైరెక్ట్ ట్రైన్ కి టికెట్స్ దొరకపోతే హుబ్లీ వచ్చి అక్కడి నుంచి బస్సులో వెళ్తున్నాము. మావా, మీకు గోవా వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ కి టికెట్స్ దొరకపోతే ఆల్టర్నేటివ్ గా హుబ్లీ నుంచి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా ఫుల్ వీడియో చేద్దాము. హుబ్లీ నుంచి గోవా వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గంలో ఘాట్ రోడ్డు తగిలిద్ది మనకి, వెస్ట్రన్ ఘాట్స్. హుబ్లీ నుంచి గోవా 5 నుంచి 6 గంటలు పట్టిద్ది జర్నీ. మావా, మీ గోవా ట్రిప్ గురించి, స్టేయింగ్ గురించి, టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. అలానే మీరు నా ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా చాట్ కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడిని స్క్రీన్ మీద ఇస్తున్నాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే మరిన్ని గోవా వీడియోస్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.